హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాసరెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము ఏపీ పీజీ సెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్, అలాగే దాంట్లో ఉన్న నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా తెలుసుకుందాం. సో మనం sets.apsche.ap.gov.in వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకవేళ తెలియకపోతే మీరు గూగుల్లో సెట్స్ ఏపీఎస్సిహెచ్ఈ అని కొడితే డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇదే వెబ్సైట్. సో దీంట్లో మనం ఏపీపీజీ సెట్ ఈ వెబ్సైట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ ఇలా క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్లోకి వెళ్ళిపోతాము. హోమ్ పేజ్లో వెళ్ళగానే మనకి ఏపీపీజీ సెట్ 2025 ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు ఏపీఎస్సిహెచ్ఈ తరపున కండక్ట్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో చూద్దాం. సో ఇంపార్టెంట్ డేట్స్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది 31st మార్చ్, మనకు ఆల్రెడీ 5 days అవుతుంది. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 2nd, అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయింది. 2nd to 5th మే వరకు కూడా మనము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చేసుకోవచ్చు. లేట్ ఫీజ్ తోటి మనము 6th మే నుంచి 24th మే వరకు కూడా 4,000 లేట్ ఫీజ్ తోటి అప్లై చేసుకోవచ్చు. అలాగే 10,000 లేట్ ఫీ తోటి 25th మే వరకు కూడా మనం అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. అండ్ మనకి ఎగ్జామినేషన్ వచ్చి 9th జూన్ నుంచి 13th జూన్ వరకు డిఫరెంట్ టెస్ట్ అనేవి కండక్ట్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. అలాగే మనకి టెస్ట్ అండ్ కోర్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది, 5 pages డాక్యుమెంట్. సో దీంట్లో మీరు అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ పర్టికులర్ ఎగ్జామినేషన్ అప్లై చేయాలనుకుంటే ఏ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఉండాలి, మీరు బ్యాచిలర్స్ కానీ అండ్ మిగతా క్వాలిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. మీరు ఏ కోర్స్ చేయాలనుకుంటున్నారో ఆ పర్టికులర్ కోర్సు, పీజీలో దానికి సంబంధించిన బ్రాంచ్ కోడ్ ఏంటి, దాని బ్రాంచ్ నేమ్ ఏంటి అని చెప్పి ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఈ 5 pagesలో మనం వెతుక్కోవచ్చు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ఆన్సర్ టు యువర్ క్వరీస్ అండి. ఓకే, సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ సిలబస్ కావాలనుకుంటే మీకు ఇక్కడ సిలబస్ ఇండివిజువల్గా కేటగిరీ 1, కేటగిరీ 2, కేటగిరీ 3 అని చెప్పి మనకి డివిజన్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనం చదువుకునే సబ్జెక్ట్స్ ఆర్ట్స్, హ్యుమానిటీస్, సైన్సెస్ అయితే కేటగిరీ 1లో ఉన్నాయి. కేటగిరీ 2లో కామర్స్ అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కోర్సెస్, పీజీ కోర్సెస్ ఉన్నాయి. కేటగిరీ 3లో లైఫ్ సైన్స్కి సంబంధించిన కోర్సెస్ ఉన్నాయి. వీటి పర్టికులర్ కోర్సెస్, వాటి సిలబస్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అండ్ కరెక్షన్కి సంబంధించి కూడా మనకి ఒక పర్టికులర్ లింక్ ఇవ్వడం జరిగింది. కరెక్షన్స్లో కేటగిరీ 1కి సంబంధించిన ఫీల్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్షన్ చేయాలంటే మనం ఈమెయిల్ ఐడికి పంపించాల్సి ఉంటుంది. హెల్ప్ డెస్క్ apgset@apsche.org అనే ఈమెయిల్ ఐడికి ఈ పర్టికులర్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి. సో నేను హైలైట్ చేసినవి వీటన్నిటి కరెక్షన్ చేయాలనుకుంటే మీరు పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మీరు డిప్లొమా అయితే డిప్లొమా, డిగ్రీ అయితే డిగ్రీ, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్స్తో పాటు వీటికి సంబంధించిన కరెక్షన్స్ కోసం ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ మీరు పంపించాల్సి ఉంటుంది. ఇటు పక్క మనకి ఏవైతే మిస్టేక్ చేసామో ఆ ఫీల్డ్స్, వాటికి సంబంధించి కరెక్షన్ కోసం ఏ డాక్యుమెంట్స్ పంపించాలని చెప్పి రైట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి. కేటగిరీ 2 ఫీల్డ్స్లో మనకి ఆల్మోస్ట్ 14 ఫీల్డ్స్ ఉన్నాయి. ఈ 14 ఫీల్డ్స్ కరెక్షన్ చేయాలనుకుంటే మీరు 25th నుంచి 27th మేలో మీ అంతటా మీరే ఎడిట్ పీరియడ్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ కేటగిరీ 1 ఫీల్డ్స్ ఖచ్చితంగా కన్వీనర్ ఏపీపీజీ సెట్ 2025 ఆఫీస్ వాళ్ళే కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. వాటి కరెక్షన్ కోసం వ్యాలిడ్ డాక్యుమెంట్స్ పంపించి వాటిని వెరిఫై చేసిన తర్వాత మాత్రమే కరెక్షన్ చేస్తారు. కేటగిరీ 2 ఫీల్డ్స్ అయితే మీ అంతటా మీరు 25th, 26th, 27th మేలలో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. ఇది కరెక్షన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. అండ్ మనకి యూజర్ గైడ్ అనేది ఇవ్వడం జరిగింది. యూజర్ గైడ్ ద్వారానే మనం ఇప్పుడు యాక్చువల్ అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వెబ్ పేజ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో హోమ్ పేజ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ ఇది. సో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్. సెకండ్ స్టెప్ వచ్చి పేమెంట్ స్టేటస్. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటేనే మనం ఫర్దర్ స్టెప్ 3కి వెళ్ళాల్సి ఉంటుంది. లేదా స్టెప్ 1లో మనకి కంప్లీట్ అయిపోతే వెంటనే స్టెప్ 1 నుంచి డైరెక్ట్గా స్టెప్ 3కి వెళ్ళిపోయి అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయవచ్చు. లేదా స్టెప్ 1 కంప్లీట్ చేసిన తర్వాత పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్ అయిందా లేదా చెక్ చేసుకొని స్టెప్ 3లోకి వెళ్ళి మనము అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఫైనల్ స్టెప్ వచ్చి స్టెప్ 4, అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్. ఈ స్టెప్ 3 కంటిన్యూషన్ స్టెప్ 4 అండి. స్టెప్ 4లో అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు డైరెక్ట్గా. సారీ. సో ఇలా మనకి ఫైనల్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో యూజర్ గైడ్ ఓపెన్ చేద్దాం. యూజర్ గైడ్లో మనకి హోమ్ పేజ్ కనిపిస్తుంది. హోమ్ పేజ్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ ఫీ పేమెంట్ చేయాల్సిన స్టెప్. సో ఇక్కడ మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది డిగ్రీకి సంబంధించి మీరు క్వాలిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ నేమ్, మీ క్యాండిడేట్ నేమ్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. మొబైల్ నెంబర్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఒకవేళ మీరు మిస్టేక్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ టచ్లో మనకి మొబైల్ నెంబర్ ఏదైతే హెల్ప్ డెస్క్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీరు కావాలంటే దాని కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు, వెంటనే కరెక్షన్ చేస్తారు. మొబైల్ నెంబర్ మెన్షన్ ఈజ్ సెల్ఫా, ఫాదరా, మదరా, రిలేటివా, ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈమెయిల్ ఐడి మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాలి. సో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అలాగే మిగతా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయాలి. లేదంటే మీకు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో ఇబ్బంది ఎదురవుతుంది. ఒకవేళ మీకు ఇబ్బంది ఎదురైతే మీరు కామెంట్ చేయండి, లేదంటే మీరు నేను ఏదాగైతే చెప్పానో కాంటాక్టర్స్లో మీకు ఇచ్చిన ఈ హెల్ప్ డెస్క్ నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు కరెక్షన్ వెంటనే చేసి మిమ్మల్ని ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా కంప్లీట్ చేయాలనేది కూడా గైడ్ చేస్తారు. కేటగిరీ కూడా మీ కేటగిరీ ఏందనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ సమ్ టైమ్స్ మనకి కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న దాంట్లో మనకి ఎస్సీ బదులు ఎస్టీ, ఎస్టీ బదులు ఎస్సీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం బై మిస్టేక్ ఈ సబ్ క్యాస్ట్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేసేసిన డీటెయిల్స్ అప్లికేషన్ ఫామ్లోనే పాపులేట్ అయిపోతాయి యాజ్ ఇట్ ఈస్గా. సో మరి దాన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే మీరు కేటగిరీ 1కి సంబంధించిన ఈ పర్టికులర్ ఫీల్డ్ ఏదైతే ఉందో కేటగిరీ లేదా కమ్యూనిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ దీన్ని కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఈమెయిల్ ఐడికి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫార్వర్డ్ చేసేసి మీరు కరెక్షన్ రిక్వెస్ట్ చేయవచ్చు. అప్పుడు మీ సబ్ క్యాస్ట్ మీరు ప్రాపర్గా ఎంటర్ చేసుకోకపోయినా కూడా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అండ్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదని కూడా ఇక్కడ అడుగుతున్నారు. మీరు ఎన్ని సబ్జెక్ట్స్ అప్లై చేయాలనుకుంటున్నారు ఏందనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నేను డమ్మీ డేటా అనేది ఎంటర్ చేస్తాను సో దట్ మనకి అప్లికేషన్ ఫామ్ ఫర్దర్గా ప్రొసీడ్ చేయడంలో స్టెప్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఎవరిది అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను డమ్మీ డేటా ఎంటర్ చేసి చూపిస్తున్నాను. ఓసీ, ఓకే, ఓసీ అయితే మనకి ఫీ పేమెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎంత వస్తుంది ఏందనేది ఇక్కడ మనకి అర్థమైపోతుంది. ఓకే, అండ్ మీరు ఓసీ అని చెప్పినందుకు ఇక్కడ మనకి ఏమీ రావట్లేదు. ఓకే, ప్రొసీడ్ టు పే అని చెప్పాను. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్గా ఈ స్టెప్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత మనం ప్రొసీడ్ టు పే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు పే ఎంటర్ సబ్ క్యాస్ట్ అంటున్నారు. ఓసీలో సబ్ క్యాస్ట్ ఏందని అడుగుతున్నారు. ఓసీలో సబ్ క్యాస్ట్ సపోజ్ నేను రెడ్డి కాబట్టి రెడ్డి అని పెడుతున్నాను. ప్రొసీడ్ టు పే అన్నాను. అండ్ అట్లీస్ట్ 1 సబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్ట్ కూడా అడుగుతున్నారు, యాడ్ చేయాలి. యాడ్ చేయకపోతే మనకి ఏమి రాదండి. ఓకే, మీరు చూసుకుంటే ఓసీకి అయితే 850 ఫీజు వచ్చింది. అండ్ మీరు ఎన్ని సబ్జెక్ట్స్ కావాలంటే అన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు రాసుకోవచ్చు. బట్ వాటన్నిటిని కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో లేటర్ కూడా మీరు యాడ్ చేయవచ్చు, కాకపోతే అడిషనల్ ఫీజు మీరు పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారు. సో దాన్ని బట్టి మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీలో పిహెచ్ అయితే మీకు ఫీజు తగ్గించారు చూడండి, 1300 చేశారు. సో ఇప్పుడు డిలీట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఒరిజినల్ ఫీజు ఎంత అనేది కనిపిస్తుంది. ఇక్కడ 650 ఉందండి. ఓకే, బీసీ వాళ్ళకు కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాను. బీసీలో కూడా మీకు ఫీజు సేమ్ ఉందండి. ఓకే, 650 కనిపిస్తుంది. సపోజ్ మీరు ఎస్సీ అనుకోండి, ఎస్సీ కూడా 650 ఉంది. ఇక్కడ మనం హ్యాండిక్యాప్డ్ సెలెక్ట్ చేసినందువల్ల దాని ప్రభావం కనిపిస్తుంది. ఇక్కడ బీసీ వాళ్ళకైతే 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓసీ వాళ్ళకైతే 850 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఓసీ పిహెచ్ అయితే మళ్ళీ మనకి ఎగ్జామినేషన్ ఫీజు 650 కనిపిస్తుంది. ఎస్సీ ఎస్టీ అయితే సింపుల్గా మనకి ఎగ్జామినేషన్ ఫీ 650 పర్ సబ్జెక్ట్ మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మొత్తానికైతే ఇలా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ప్లే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రొసీడ్ టు ప్లే క్లిక్ చేసినప్పుడు మీకు ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఎంటర్ చేసినంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్గా కరెక్ట్గా ఉన్నాయనుకుంటే కన్ఫర్మ్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా కన్ఫర్మ్ క్లిక్ చేయగానే మనకి పేమెంట్ గేట్వేకి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ యూజర్ గైడ్ ఆధారంగా మీకు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయడం ఎలాగా అనేది నేను చెప్తాను. ఇక్కడ కార్డ్ నెంబర్ డీటెయిల్స్, కార్డ్ హోల్డర్ నేము, ఎక్స్పైరీ డేటు అండ్ ఇక్కడ మనకి ఇయర్, సివివి నెంబర్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత పే నౌ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా క్లిక్ చేయగానే మనకి పేమెంట్ స్టేటస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి వెంటనే కనిపిస్తుంది. సో ఇదే మనం చెప్పుకుంటున్న ఇంటర్ఫేస్. ఈ ఇంటర్ఫేస్లో మనకు ఒకవేళ ఇలా పేమెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని వస్తే మనకి పేమెంట్ ఐడి, క్యాండిడేట్ నేమ్, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, టోటల్ అమౌంట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో ఇవన్నీ సరిగా ఉంటే ఒకవేళ మీరు ఒక ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో దట్ అప్లికేషన్ ప్రాసెస్ ఫర్దర్గా కంప్లీట్ చేయడంలో మనకి యూస్ఫుల్ అవుతుంది. ఒకవేళ మనం ఈ డీటెయిల్స్ నోట్ చేసుకోకపోతే తర్వాత మీకు ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఈ నెంబర్స్ తోటి మీరు ఫర్దర్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మనకి అవసరమైతే ఇక్కడ ఏదైతే స్క్రీన్ షాట్ ఇక్కడ వచ్చిందో ఈ కన్ఫర్మ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీరు బై మిస్టేక్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు లేదా మొబైల్ నెంబర్ మోస్ట్లీ మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ వీటిలో మిస్టేక్ చేస్తారు. సో ఇలాంటివి మిస్టేక్ చేసినప్పుడు ఈ డీటెయిల్స్ మనకి యాజ్ ఇట్ ఈస్గా
తెలవడం వల్లనే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక్కడ బై మిస్టేక్ మీరు మొబైల్ నెంబర్ రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే కూడా మీకు నోటీస్ చేయలేకపోయి ఉంటే ఈ స్క్రీన్ షాట్ వల్ల తర్వాత మీకు యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి మనకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దగ్గర మనకి ఏం డేటా అడుగుతుంది ఏందనేది మీకు ఇక్కడ నేను చూపిస్తాను. పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. సో దీంట్లో మీరు మొబైల్ నెంబర్ బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్టేక్ చేసినా కూడా మీకు ఇక్కడ కన్ఫర్మ్ పేమెంట్ ఏదైతే కన్ఫర్మ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ దగ్గర మీకు మొబైల్ నెంబర్ మీరు సరిగా ఎంటర్ చేయకపోతే మీ నెంబర్ ఒకవేళ మీరు ఎలా ఎంటర్ చేశారనేది మీకు తెలవాలి అంటే సో ఇక్కడ మనకి ఈ స్క్రీన్ షాట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, వన్స్ ఇది అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ చెప్పాం కదా, పేమెంట్ స్టేటస్ చెక్ చేయాలంటే రెండో లింక్. సో నో యువర్ పేమెంట్ స్టేటస్, ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇక్కడ కూడా యూస్ఫుల్ అవుతుందండి. సో మీ బై మిస్టేక్ ఒక నెంబర్ మిస్టేక్ మొబైల్ నెంబర్లో చేసినా కూడా, ఒక్క డిజిట్ మిస్టేక్ చేసినా కూడా మీరు ఏది మిస్టేక్ చేశారు, ఏ నెంబర్ మిస్టేక్ చేశారు అనేది నోటీస్ చేయకుండా నెక్స్ట్ స్టేటస్కి వెళ్ళిపోతూ దాంట్లో ఏదైనా మిస్టేక్ అయిపోయి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో ఇబ్బంది ఎదురైతే మీకు ఈ మొబైల్ నెంబరు తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ మీరు ఇంతకుముందు ఫస్ట్ స్టెప్లో ఎలా ఎంటర్ చేశారనేది సరిగా తెలివి ఉండాలి. సో అలా తెలిసి ఉండాలంటే మీరు ఏం చేయాలి అంటే నేను చెప్పిన ఈ ఏదైతే పేమెంట్ డీటెయిల్స్ ఇక్కడ చెప్పామో ఈ పేమెంట్ డీటెయిల్స్, కన్ఫర్మ్ పేమెంట్ డీటెయిల్స్, బిలో పేమెంట్ డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోనండి. చాలామంది ఇప్పుడు మన యూట్యూబ్ వీడియోస్లో ఎంసెట్ అప్లికేషన్ తర్వాత మిగతా సెట్స్ ఏవైతే ఉంటాయో ఆ సెట్స్ అప్లికేషన్స్లో ఈ మిస్టేక్సే చేస్తూ తర్వాత నేను మిస్టేక్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను, సరిగా ఎంటర్ చేస్తున్నా కూడా రావట్లేదు అని అడుగుతున్నారు. వాళ్ళు బై మిస్టేక్ ఒక డిజిట్ మిస్టేక్ ఎంటర్ చేసినా నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడంలో మనకి ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి ఈ డీటెయిల్స్ సరిగా ఎంటర్ చేయాలి. మీకు ఇక్కడ ఆల్రెడీ పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా సరిగా నోట్ చేసుకుని ఉంటే మీరు ఎన్ని మిస్టేక్ చేసినా కూడా అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయడంలో అయితే ఇబ్బంది ఎదురవ్వదు. తర్వాత మీరు కావాలంటే కరెక్షన్స్ కోసం ఇక్కడ మనకి కరెక్షన్స్ అని చెప్పి ఏదైతే ట్యాబ్ ఇచ్చారో దాంట్లో చెప్పాను కదా, కేటగిరీ 1, కేటగిరీ 2 ఫీల్డ్స్ వాటి కరెక్షన్ కోసం ఏం చేయాలి అని చెప్పాను. అలా చేస్తే మీకు కరెక్షన్స్ కూడా తర్వాత చేస్తారు, బట్ అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది టోటల్గా. ఓకే, ఇప్పుడు మనము దీంట్లో మనకి బిలో పేమెంట్ డీటెయిల్స్ ఇవంతా కూడా చూసుకున్నాము. ఓకే, సో ఇలా మనకి పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉండాలి. పేమెంట్ స్టేటస్ సక్సెస్ఫుల్గా ఉంటే నెక్స్ట్ థర్డ్ స్టెప్లో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి మనకి పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత వెంటనే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిలప్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే పేమెంట్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెంటనే మనకి ఇలాంటి స్క్రీన్ ఒకటి ఓపెన్ అవుతుంది, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ స్టెప్ తర్వాత పాజ్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ మళ్ళీ తర్వాత చేద్దాం అనుకుంటే మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా అవసరం అవుతాయి. కాబట్టి ఆ డీటెయిల్స్ కోసమే నేను ఇందా చెప్పిన కన్ఫర్మ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ స్క్రీన్ అయితే ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకొని ఉంచుకోండి అని చెప్పాను. ఇక్కడ మనకి కన్ఫర్మ్ బిలో పేమెంట్ డీటెయిల్స్ ఈ దీంట్లో మనకి ఇక్కడ చెప్పుకునే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుందండి. అలాగే ఈ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ స్క్రీన్ షాట్ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఓకే, సో ఇవన్నీ కూడా సరిగా తీసుకున్నారు అనుకుంటే తర్వాత మనకి ఫిల్ అప్లికేషన్ స్టెప్కి వెళ్తే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్లో మనకి పేమెంట్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ బై డిఫాల్ట్ వస్తాయి. సో ఇక్కడ ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా మీరు తర్వాత ఫర్దర్గా కరెక్షన్ని రిక్వెస్ట్ చేయవచ్చు. అండ్ మీ సబ్జెక్ట్ డీటెయిల్స్ మీరు ఏ సబ్జెక్ట్కి మీరు టెస్ట్ రాయాలనుకుంటున్నారు అనేది కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. దీన్ని కరెక్షన్ చేయాలన్నా కూడా రిక్వెస్ట్ చేయవచ్చండి. ఓకే, బట్ మీరు ప్రాపర్ డిగ్రీ హాల్ టికెట్ నెంబరు లేకపోతే మీ డిగ్రీ మెమో అని పంపించి ఈమెయిల్ ఐడికి మీరు కరెక్షన్ రిక్వెస్ట్ చేయవచ్చు. అలాగే క్యాండిడేట్ డీటెయిల్స్లో మీరు క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మొబైల్ నెంబర్, మదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, ఆధార్ కార్డ్ నెంబర్, అపార్ ఐడి, రేషన్ కార్డ్ నెంబర్ ఇక్కడ మీకు ఏవైతే స్టార్ మార్క్ ఫీల్డ్స్ ఉన్నాయో వీటిని మాత్రం ప్రాపర్గా ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మిగతా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర లేకపోతే మీరు ప్రజెంట్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉందో అది మాత్రమే ఎంటర్ చేయండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్ బిలో 1 lakh, 1 to 2 lakhs, 1 to 2.5, 2.5 to 8 lakhs, అబోవ్ 8 lakhs ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సరిగా ఎంటర్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 లేకపోతే బై మిస్టేక్ మీరు 2024 ఎంటర్ చేసినా పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్ ఎంటర్ చేయండి. ఇక్కడ మీకు ఖచ్చితంగా రేంజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ చేయాలంటే. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ, ఎందుకంటే ఇక్కడ మీకు స్టార్ మార్క్ లేదు. అలాగే కేటగిరీ కూడా బీసీఏ ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకుంటారో ఆ బీసీఏ క్యాస్ట్ ఒకవేళ మీరు బై మిస్టేక్ బీసీబీ పెట్టినా కూడా తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేసి తర్వాత కరెక్షన్ కూడా రిక్వెస్ట్ చేయవచ్చు. అలాగే సబ్ క్యాస్ట్ కూడా వాళ్ళే కరెక్షన్ చేస్తారు. అండ్ మీరు ఇక్కడ క్యాస్ట్ డీటెయిల్స్ మీ దగ్గర ఉంటే ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోమని మనకు ఒక స్క్రీన్ కూడా ఓపెన్ అవుతుంది మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు. ఆ డీటెయిల్స్ సరిగా లేకపోతే మీరు నో అని పెట్టేసి తర్వాత వాటిని కరెక్షన్ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే నేషనల్ ఎన్సీసీ
క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, ఇట్లో మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే దాన్ని మీరు ఇక్కడ టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే మీరు ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని పెట్టినప్పుడు మనకి సదరం సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది. ఆ నెంబర్ మీరు ప్రజెంట్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఆ సదరం సర్టిఫికేట్ ఇప్పుడు లేకపోతే తర్వాత అప్లై చేసుకుంటే వస్తుంది అనుకుంటే, తర్వాత వచ్చినప్పుడు మీరు కౌన్సిలింగ్ టైంలో ఆ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసేసి కూడా తర్వాత కూడా మీరు రిజర్వేషన్ క్లెయిమ్ చేయవచ్చు. సో ఇప్పుడేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీ దగ్గర జస్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా కాదా అని మిమ్మల్ని కన్ఫర్మేషన్ అడుగుతున్నారు, అంతమించి మీరు ఇక్కడ వరి అవ్వాల్సిన అవసరం లేదు. మైనార్టీ, నాన్ మైనార్టీ, మీరు హిందూ అయితే నాన్ మైనార్టీ పెట్టండి. మిగతా ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా, మిగతా ఏ రిలీజన్ వాళ్ళైనా కూడా మైనార్టీ పెట్టాల్సి ఉంటుంది. ఓకే, అదర్ దాన్ హిందూస్ అంతా కూడా మైనార్టీ అవుతారు. సో ఓన్లీ ముస్లిమ్స్, క్రిస్టియన్సే కాదు, మిగతా వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏ రిలీజన్ వాళ్ళైతే హిందూస్ కాదో వాళ్ళందరూ కూడా మైనార్టీ పెట్టుకోవాలి. ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈ రెండు డీటెయిల్స్ కూడా సేమ్ ఉంటే వాటిని సేమ్ ఎంటర్ చేయండి. ఒకవేళ ఈ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ డిఫరెంట్గా ఉంటే డిఫరెంట్గా ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఎంటర్ చేయండి. ఒకవేళ మిస్టేక్స్ ఎంటర్ చేసినా కూడా పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కరెక్షన్ టైంలో మనకి ఎడిట్ పీరియడ్లో మీరు కరెక్షన్ కూడా చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఈ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అన్ని కూడా మనకి పేమెంట్ కంప్లీట్ చేసేటప్పుడే ఎంటర్ చేసి ఉంటారు. వీటిలో మిస్టేక్స్ ఉంటే కూడా మీరు డిగ్రీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు లేదా మెమో అనేది పంపించేసి మీరు కన్వీనర్ ఆఫీస్ వాళ్ళకి ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంది, గ్రూప్ సబ్జెక్ట్ 1, 2, 3 ఇవి స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ అండి. సపోజ్ మనకి బీఎస్సీ, ఎంపీసీ అనుకోండి, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంటర్ చేయాలి. బీకామ్ అనుకోండి, ఇక్కడ స్పెషలైజ్డ్గా సబ్జెక్ట్స్ ఏముండవు కాబట్టి వాళ్ళు బీకామ్లో ఉన్న కామర్స్, అలాగే కంప్యూటర్ సబ్జెక్టు, ఇంకే సబ్జెక్ట్ అయినా జస్ట్ ర్యాండమ్గా ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఒకసారి ఆలోచించి ఎంటర్ చేయండి, అంతకుమించి పెద్దగా వరేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిస్టేక్స్ చేస్తే దీనివల్ల మనకి పెద్దగా ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు. కాకపోతే మీరు మీ గ్రూప్లో ఉన్న సబ్జెక్ట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. అండ్ మీరు డిగ్రీ, నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ, మీరు ఎక్కడ నుంచి కాలేజీలో చదివారు, ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు అనేది ఇక్కడ మీరు డిగ్రీ ఆ డీటెయిల్స్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ దగ్గర ఎంటర్ చేయాలి. నేమ్ ఆఫ్ ది కాలేజ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి. యూనివర్సిటీ అంటే సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివారు, ఆంధ్ర యూనివర్సిటీలో వైజాగ్లో ఏదో ఒక కాలేజీలో చదివి ఉంటే మీరు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజ్ పేరు ఎంటర్ చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్, అపియరింగ్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయండి. అండ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాలి. రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్ ఎంటర్ చేయాలి. అలాగే ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. మిస్టేక్స్ చేస్తే మాత్రం కరెక్షన్స్ కూడా తర్వాత ఎడిట్ పీరియడ్లో చేసుకోవచ్చు. అండ్ అదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీరు ఒకవేళ డిగ్రీ తర్వాత పీజీ చేసి ఉంటే పీజీ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు డిగ్రీయే చేసి ఉంటే ఈ డీటెయిల్స్ జస్ట్ బ్లాంక్గా వదిలేయండి. అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ, వీటిని బట్టి మనకి యాక్చువల్లీ లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఎంటర్ చేయండి. క్లాస్ 9th నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రాపర్గా ఎంటర్ చేయండి. వీటిని బట్టే మీకు లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ మిస్టేక్ చేస్తే ఎడిట్ పీరియడ్లో మీరు మిస్టేక్స్ కూడా కవర్ చేసుకోవచ్చు, కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ లోకల్ ఏరియా మనం ఆల్రెడీ చెప్పాము, ఈ పర్టికులర్ ప్లేస్ ఆఫ్ స్టడీని బట్టి లోకల్ ఏరియా డిసైడ్ అవుతుంది. సో వీటిని ప్రాపర్గా ఎంటర్ చేయాలి. వన్స్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్, ఇక్కడ మాత్రం మనకి ఫర్దర్గా తర్వాత రిక్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి టెస్ట్ సెంటర్స్ జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. మీకు నియర్ బై ఉన్న టెస్ట్ సెంటర్స్ మీరు ఎంటర్ చేసుకోండి. మనకి ఇక్కడ 5 ప్రిఫరెన్సెస్ అడుగుతున్నారు. సో 5 ప్రిఫరెన్సెస్లో మీకు నియర్ బై ఉన్న ప్లేస్ నుంచి ఫార్దెస్ట్ ప్లేస్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్స్ కూడా మీరు ప్రాపర్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్స్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. ఫోటో అండ్ సిగ్నేచర్స్ ఒకవేళ మిస్టేక్ చేస్తే తర్వాత మీరు వ్యాలిడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఉన్న డాక్యుమెంట్స్ పంపించి కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు. ఫోటో అండ్ సిగ్నేచర్స్ అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో <50 KB అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా <30 KB జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ డేటా అంతా ఎంటర్ చేసింది కరెక్ట్గా ఉంది, నా ట్రూత్ఫుల్ నాలెడ్జ్ తోటి ఎంటర్ చేశాను, సరిగా ఎంటర్ చేశాను అని చెప్పి డిక్లరేషన్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయాలి. వన్స్ మీరు సేవ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఇన్ఫర్మేషన్ అంతా కూడా కనిపిస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ప్రాపర్గా ఉందనుకుంటే మీరు జస్ట్ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ కన్ఫర్మ్ బటన్ క్లిక్ చేయడం కంటే ముందు ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ప్రివ్యూ అండ్ సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మీరు ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్లికేషన్ ఫామ్లో ఇలా కనిపిస్తుంది. సో ఇలా కనిపించిన ఇన్ఫర్మేషన్లో మీరు అంతా కూడా సరిగా ఉందనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ క్లిక్ చేయండి. ఒకవేళ మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే మళ్ళీ మాడిఫై చేయడానికి మాడిఫై బటన్ క్లిక్ చేయాలి. సో వన్స్ మీరు కంప్లీట్ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ ఇలా జనరేట్ అవుతుంది. మీరు ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ కూడా ఇలాగే డౌన్లోడ్ అవుతుంది. వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీరు కావాలనుకుంటే తర్వాత ఫర్దర్గా మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. బట్ అడిషనల్ సబ్జెక్ట్స్ మీరు యాడ్ చేయాలంటే కూడా మనకి అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసుకోవడానికి స్టెప్ 5 అనేది తర్వాత ఇస్తారు, ఇప్పుడైతే ఇవ్వలేదు. సో ఈ స్టెప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఈ యూజర్ గైడ్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మీరు పీజీ సెట్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడంలో ఏవైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా వీడియోలో కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్.